ఒకరోజు ఆనంద్ అర్ధరాత్రి వాళ్ళ నాన్నగారికి కాల్ చేశాడు. చాలా ప్యానిక్ అవుతూ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆనంద్కి తన ఫ్యూచర్లో రాబోయే కష్టాలు తలుచుకుని భయపడిపోతున్నాడు. అసలు కథ ఆనంద్ది 1 year బ్యాకే మొదలైంది. కాలేజ్లో జాయిన్ అయిన ఆనంద్ మొదటి రోజు క్లాస్కి లేటుగా వచ్చాడు. 15 నిమిషాలు లేట్ అని ప్రొఫెసర్ అతన్ని రానివ్వలేదు. తర్వాత క్లాస్ ప్రొఫెసర్ని ఆనంద్ ద్వేషించడం మొదలుపెట్టాడు. అతని క్లాస్కి రావడం తగ్గించేశాడు. దీనితో ఆ సబ్జెక్ట్లో తక్కువ మార్కులు రావడం మొదలైంది. ఇతని గ్రేడ్ పడిపోవడం జరిగింది. ఒకేసారి మొత్తం చదువుదాం అని ఎన్నిసార్లు అనుకున్నా అది ఆనంద్కి కుదరలేదు. దీని గురించి ఎక్కువగా ఆలోచించి వేరే సబ్జెక్ట్స్ మీద కూడా ఫోకస్ తగ్గించేశాడు. నెమ్మదిగా అందులో కూడా గ్రేడ్స్ పడిపోయాయి. సో ఇప్పుడు ఆనంద్ తన లైఫ్లో ఏం జరిగిందో తెలియక భయంతో ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి బాధపడ్డాడు. ఇక్కడ ఆనంద్ ఎక్స్పీరియన్స్ చేసింది స్నోబాల్ ఎఫెక్ట్. ఒక తప్పు నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా అంతా తన చేతుల్లో నుంచి జారిపోతున్న ఫీలింగ్. ఇది మనందరికీ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కంపల్సరీ జరిగే ఉంటుంది. కాలేజ్ అనేది చాలా ఎగ్జైటింగ్ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్ టైం. ఇదే టైంలో మన టైం మేనేజ్మెంట్, స్ట్రెస్, మోటివేషన్ ఇవన్నీ కూడా మనకి భయంకరమైన ఛాలెంజెస్లా కనబడతాయి. చాలా బాగా చదివే వాళ్ళు కూడా కాలేజ్కి వచ్చాక మొదటి సంవత్సరం అడ్జస్ట్ అవ్వలేక కాలేజ్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు, డ్రాప్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇది కాలేజ్లో చాలా వరకు నార్మల్ కూడా అయిపోయింది. సో ఈరోజు వీడియోలో మనం ఇలాంటి ఛాలెంజింగ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఉన్నప్పుడు మన టైంని ఎలా మేనేజ్ చేయాలి, ఇలాంటి స్ట్రెస్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మనం టైం మేనేజ్మెంట్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ బై డెన్నిస్ టెమెల్ ఈ పుస్తకం నుంచి తెలుసుకుందాం. స్ట్రెస్ అనేది మంచిది కాదు, అందరికీ తెలుసు. టైం మేనేజ్మెంట్ ముఖ్యమే, ఇది కూడా అందరికీ తెలుసు. కానీ ఇదంతా కూడా కేవలం స్టూడెంట్ సెంట్రిక్గా ఎందుకు? ఎందుకంటే పర్సనల్గా నేను ఇది ఫేస్ చేశాను. కానీ ఆ టైంలో ఇలాంటి పుస్తకాలు, ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ నాకు లేవు కాబట్టి మనకు అప్పుడులో తెలియలేదు. నేను మీకు ఒక స్టాటిస్టిక్ చెప్తాను. స్కూల్లో ఉన్నప్పుడు 80% మనం చదువు స్కూల్స్ లేదా ట్యూషన్స్లో చేసేవాళ్ళం అండ్ 20% మాత్రమే ఇంట్లో చేసేవాళ్ళం. కానీ కాలేజ్కి వచ్చేపాటికి ఇది రివర్స్ అయిపోతుంది. అంటే 80% ఇంట్లో చదవాలి, 20% బయట కాలేజ్లో చదవాల్సిన టైం. సో కాలేజ్కి వచ్చేసరికి మీకు చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు. సో మీ చదువు మీరే చదువుకోవాలి. సో ఈ వీడియో చూస్తున్న మీరు స్టూడెంట్స్ అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం గోల్స్. గోల్ అంటే పెద్దయ్యాక ఏమవుతా అనే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడటం లేదు. జస్ట్ ఈ సెమిస్టర్లో మన గ్రేడ్ బాగుండాలి, ఈ క్వార్టర్లీ ఎగ్జామ్లో లేకపోతే ఈ ఫైనల్ ఎగ్జామ్లో మన గ్రేడ్ బాగుండాలి అనే గోల్ గురించి మనం ఆలోచిద్దాం. అలాగే గోల్ పెట్టుకున్నాక కొంచెం టెన్షన్ కూడా వస్తుంది. అమ్మో ఇంత పని చేయాలా, చాలా టైం ఉందిలే, స్లోగా చేద్దాం, ఇప్పుడే అంత కంగారు ఎందుకు అని అనుకుంటాం. కానీ అదే మన కొంప ముంచుతుంది. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్లో ఎరగతీయాలి, మంచి గ్రేడ్ రావాలి అనే గోల్ని ముందుగా ముక్కలుగా బ్రేక్ చేద్దాం. అంటే ఈ సెమిస్టర్లో మంచి గ్రేడ్ రావాలి అనే గోల్ని డే టు డే యాక్షన్స్ కింద బ్రేక్ చేద్దాం. ఒక మనిషికి ₹1,00,00,000 ఇప్పుడే కావాలా, లేకపోతే రోజు రూపాయి డబుల్ అవుతూ వెళ్తుంది, ఇలా 30 days అవుతుంది, ఆ డబ్బులు 30 days తర్వాత ఇస్తాను అంటే మీరేం తీసుకుంటారు? చాలామంది ₹1,00,00,000 ఇప్పుడే కావాలని తీసేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ₹1,00,00,000 అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అంటే రూపాయి డబుల్ అవుతూ 30 రోజులు వెళ్తే ఎంతైనా తక్కువే అవుతుంది అని మన బ్రెయిన్లో అనుకుంటాం. కానీ నిజానికి అది 50 కోట్లు పైనే అవుతుంది. మన బ్రెయిన్ ఇలా మనల్ని మోసం చేస్తుంది. అందుకే నెల రోజులు ఆగాక 50 కోట్ల కంటే కూడా ఇప్పుడు ₹1,00,00,000 కావాలి అనే కోరుకుంటాం. అందుకే ఇప్పుడే చేసేయాలి, ఇప్పుడే జరిగిపోవాలి, రేపు ఎగ్జామ్కి కూడా ఇప్పుడే చదవాలి అనే ఆలోచనని మనం పక్కన పెట్టాలి. 30 రోజులు ముందు నుంచే ప్రిపేర్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అండ్ నమ్మాలి. అండ్ ఈ 30 days కూడా ఏదో గాబరాగా మనం చదవాల్సిన పని లేదు, స్ట్రెస్ అవ్వాల్సిన పని కూడా లేదు. హ్యాపీగా పని చేయొచ్చు, హ్యాపీగా చదవచ్చు. ఎలా అంటే ముందుగా ట్రాకింగ్తో. ఈ వీడియో అయిపోయి ఒకసారి ట్రై చేయండి. ట్రై కాదు, ట్రాక్ చేయండి. ఎవ్రీ అవర్, ప్రతి గంట ఒక పుస్తకం, ఒక పెన్ పక్కన పెట్టుకుని అసలు ఈ గంట ఏం చేశారు, ఈ గంట చదివారా, ఈ గంట సోషల్ మీడియా చూసారా, ఈ గంట బైక్ మీద ఎక్కడికైనా వెళ్ళారా, ఇలా ప్రతి గంట. అంటే మెయిన్ టైం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా ప్రతి గంటని ట్రాక్ చేయండి. ఎందుకంటే మీకు అసలు మీ టైం ఎక్కడ లీక్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు, దాన్ని ఏం చేయాలనేది మీకు అర్థమవుతుంది. మీరు స్లోగా ఎఫిషియెంట్గా టైంని వినియోగించడం మొదలు పెడతారు. అండ్ మీ మెయిన్ గోల్ 30 daysలో రాబోతున్న ఎగ్జామ్ లేదా అసైన్మెంట్ లేదా ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా సరే దానికి ప్రతిరోజు ఎంత టైం కేటాయించాలనేది మీకు అర్థమవుతుంది. సో మీ ప్రయారిటీ 30 daysలో రాబోయే ఎగ్జామ్ అనుకోండి,
మీ డేలో మార్నింగ్ లేచినప్పుడు దానికి మెయిన్గా టైం కేటాయించండి. ఫ్రెష్ మైండ్తో మెయిన్ పని చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ టైం అనేది మనం కేవలం మెయిన్ టాస్క్కి ఇవ్వడం మాత్రమే కాదు, ఇంటి పనులకి, మీ లాండ్రీ పనులకి, మీరు డైలీ చేసే పనులకి ఇవ్వాలి. అలాగే అంత నాన్ అర్జెంట్ పనులు కూడా కొన్ని ఉంటాయి. లైక్ నెట్ఫ్లిక్స్లో ఏదో మూవీ చూడాలి, ఏదో షో చూడాలి అని అనుకుంటున్నారు. అండ్ అలాంటి పనులు నేనేం చేయను, నెట్ఫ్లిక్స్ వదిలేస్తాను, ఇలాంటి పనులే మనం చేయాల్సిన అవసరం లేదు. దానికి కూడా మీరు టైం ఇవ్వండి. ఈవినింగ్ రిలాక్స్ అయ్యే టైంలో దీన్ని పెట్టండి. ఇక్కడ మన మెయిన్ ఫోకస్ ఏంటంటే మనం చివరి నిమిషం స్ట్రెస్ అవ్వకుండా ఇంపార్టెంట్ టాస్క్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. అండ్ లెస్ ఇంపార్టెంట్ టాస్క్లు ఉన్నాయి చూసారా, మీరు బయటకు వెళ్ళడం, మీ ఫ్రెండ్స్ని కలవడం, నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూడడం, ఇలాంటివన్నీ కూడా తర్వాత ఈవినింగ్ చేసుకోవచ్చు. సో కూర్చోండి, మీ టైంని మీరు ఎలా ఖర్చు పెడుతున్నారో ఒకసారి ట్రాక్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం ఇంపార్టెంట్ టాస్క్స్ని ప్లాన్ చేసుకోండి, వాటిని ముందు చేసేయండి. అంటే మీరు లేచిన వెంటనే ముందు ఆ పనులను చేసేయండి, తర్వాత లెస్ ఇంపార్టెంట్ టాస్క్లని చూడండి. ఓకే, ఇది బాగానే ఉంది, ఇదంతా మాకు కూడా తెలుసు. ఈ ప్రోక్రాస్టినేషన్ అనే దయ్యాన్ని అయినా సరే వదిలించుకోలేకపోతున్నాను ఎలా అని అంటే, ఈ పుస్తకంలో మనకి 4 ప్రయారిటైజేషన్ రూల్స్ చెప్పారు. అది మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా ఈ ప్రయారిటైజేషన్ రూల్లో స్ట్రెస్ని తగ్గించాలి. స్ట్రెస్ అనేది చాలా డేంజరస్. ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ జరిగింది. 30,000 మందిని, ఒక అడల్ట్స్ని 8 years పాటు ట్రాక్ చేశారు. 8 years ముందు వాళ్ళని 2 ప్రశ్నలు అడిగారు. మీకు ఎంత స్ట్రెస్ ఉంటుంది అండ్ స్ట్రెస్ మీకు హార్మ్ఫుల్ అని నమ్ముతున్నారా అని అడిగారు. అండ్ వీళ్ళనే 8 years తర్వాత వెళ్ళి మళ్ళీ చూశారు. అక్కడ వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఎవరైతే హై స్ట్రెస్ అవుతున్నాను, స్ట్రెస్ హార్మ్ఫుల్ అని నమ్ముతున్నాను అని అన్నారో వాళ్ళలో ప్రీమెచ్యూర్ డెత్ రిస్క్ 43% ఎక్కువగా ఉంది. అండ్ ఎవరైతే స్ట్రెస్ని అసలు హార్మ్ఫుల్ అని భావించలేదో వాళ్ళలో ఈ రిస్క్ రాలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్ట్రెస్తో మన రిలేషన్షిప్ని మార్చుకోవాలి. స్ట్రెస్ని ఎలా చూడాలో మనం తెలుసుకోవాలి. మన మెయిన్ గోల్ ఏంటంటే స్ట్రెస్ని కంప్లీట్లీ తీసేయడం కాదు, స్ట్రెస్ని ఎలా ఫేస్ చేయాలి అన్న మైండ్ సెట్ మనం డెవలప్ చేసుకోవాలి. మరి ఎలా స్టార్ట్ చేయాలి? బేసిక్గా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్తో మొదలు పెట్టాలి. చాలా చిన్న చిన్న పనులే, ఇవి చేస్తే చాలు. వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. కొంచెం డీహైడ్రేట్ అయినా కూడా హెడ్ఏక్స్, టైర్డ్నెస్, బ్రెయిన్ ఫెటీగ్ ఇవన్నీ వచ్చేస్తాయి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో ఎండోర్ఫిన్స్ ఉత్పత్తి అవుతాయి. అండ్ ఇవి మన మూడ్ని ఆటోమేటిక్గా ఇంప్రూవ్ చేస్తాయి. నిద్రపోవడం అనేది చాలా మంచిది. నైట్ 7 నుంచి 9 గంటల స్లీప్ చాలా చాలా మంచిది. దీనివల్ల నెక్స్ట్ డే స్ట్రెస్ని బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతాం. అలాగే చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవడంలో గిల్టీ ఫీల్ అవ్వకండి. రీఛార్జ్ అవ్వడం కోసం బ్రేక్స్ ఇంపార్టెంట్, మర్చిపోకండి. సో మన బ్రెయిన్కి రెస్ట్ కావాలి అన్న విషయం గుర్తుంచుకోవాలి. స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఇంపార్టెంట్. నేను హ్యాండిల్ చేయగలను, 1 step at a time, ఇలాంటి పాజిటివ్ థాట్స్తో మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని నేను ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతా, కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోతా, ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు వాటిని ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి ఎక్స్ట్రీమ్ థాట్స్కి ఏం చెప్తారంటే, ఈ థాట్ నిజం కాదు, నేను చదువుతున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను బెటర్ అవుతాను, ఇలా అనుకోవాలి. మెడిటేషన్, డీప్ బ్రీతింగ్, యోగా లేదా ఒక చిన్న వాక్కి వెళ్ళడం, ఇలాంటివి ట్రై చేయండి. దీనివల్ల స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. అలాగే చదువుకునే టైంలో కామింగ్ మ్యూజిక్ వినడం వల్ల కార్టిజాల్ లెవెల్స్ తగ్గిపోతాయి, స్ట్రెస్ తగ్గుతుంది. మీకు పర్సనల్గా ఏ స్ట్రెస్ బస్టర్ వర్కౌట్ అవుతుందో అదే చేయండి. ఫ్రెండ్తో కాల్ మాట్లాడతారు కొంతమంది చదువుకునే ముందు స్నానం చేస్తారు, కొంతమంది రన్నింగ్ వెళ్ళొచ్చి చదువుతారు, ఇలా ఏదైనా అవ్వచ్చు. మీ స్ట్రెస్ బస్టర్ ఏంటో మీరే తెలుసుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రోక్రాస్టినేషన్ అనే మాన్స్టర్ని చంపే మొదటి రూల్, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు రెండో రూల్, మన డిస్ట్రాక్షన్స్ని తొక్కడానికి ఇది వాడాలి. మన బ్రెయిన్లో సేలియన్స్ నెట్వర్క్ అని ఒకటి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన అటెన్షన్ని కంట్రోల్ చేసే నెట్వర్క్ ఇది. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఫోన్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా అటెన్షన్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ సేలియన్స్ నెట్వర్క్కి ఎగ్జైటింగ్గా ఉండే పనులు చేయాలనే ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం లేదా ఒక పుస్తకం చదవడం, ఈ రెండింటిలో ఏది ఎగ్జైటింగ్గా ఉంటుంది? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం. సో మన సేలియన్స్ నెట్వర్క్ ఇలా మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. మరి సొల్యూషన్ ఏంటి? బ్రెయిన్ని ట్రైన్ చేయాలి. ఫోన్ నోటిఫికేషన్ వస్తే రెస్పాండ్ అవ్వకుండా కొంచెం లేట్ చేయండి, డిలే చేయండి. కొంతమంది ఉంటారు జిమ్లో 1 hour అస్సలు డిస్ట్రాక్ట్ అవ్వకుండా వర్కౌట్ చేసి వస్తారు. ఎందుకంటే వాళ్ళు జిమ్ అనే ఒక ఎన్విరాన్మెంట్లో ఉంటారు. మొబైల్ని సైలెంట్లో పెడతారు, లాకర్లో పెడతారు. దీనివల్ల ఆ 1 hour వాళ్ళ వర్కౌట్ మీదే వాళ్ళ ఫుల్ ధ్యాస ఉంటుంది. సేమ్ ఇలాగే మీరు స్టడీ చేసేటప్పుడు, మీరు చదువుకునేటప్పుడు ఫోన్ని వేరే రూమ్లో పెట్టండి, లైబ్రరీకి వెళ్ళండి, ఫోకస్కి సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోండి. దీనికి బాగా ఉపయోగపడేది విజువలైజేషన్. బోరింగ్ టాస్క్ ఉందనుకోండి, దాన్ని ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలి. అంటే ఫ్యూచర్ బెనిఫిట్ని ఇమాజిన్ చేసుకోండి. 100 పేజీలు చదవడం కష్టం అని అనిపిస్తే ఆ కంప్లీషన్ తర్వాత, అంటే ఆ 100 పేజీల తర్వాత వచ్చే ఫీలింగ్ని ఎంత అద్భుతంగా ఉంటుందనేది ఇమాజిన్ చేసుకోండి.
మీకు మంచి గ్రేడ్ రావాలి అనుకుంటే ఆ గ్రేడ్ వస్తే మీ ఫేస్లో ఉండే ఎక్స్ప్రెషన్ని, మీ పేరెంట్స్ ఫేస్లో ఉండే ఎక్స్ప్రెషన్ని ఒకసారి విజువలైజ్ చేసుకోండి. చూడండి, మీరు ఎంత ఏం చేసినా మీ బ్రెయిన్లో ఈ చాటర్ వస్తూనే ఉంటుంది, మిమ్మల్ని డిస్ట్రాక్ట్ అవ్వమనే చెప్తుంది. ఇప్పుడు డిస్ట్రాక్ట్ అయిపో, రేపు డిస్ట్రిక్ట్ ఫస్ట్ తెచ్చేసుకుందాం అని అంటుంది. కానీ ఈ చాటర్ని మనం నమ్మకూడదు. వస్తాయి థాట్స్, వస్తాయి నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఆ టైంలోనే డిసిప్లిన్ అనే పవర్ని మనం వాడాలి. ఆ థాట్స్ని పక్కన పెట్టి మీ ఇంపార్టెంట్ టాస్క్స్ మీద మీరు దృష్టి పెట్టాలి. మీ బ్రెయిన్ చెప్పే ప్రతి మాట మీరు వినాల్సిన పని లేదు. మీ బ్రెయిన్ చెప్పే ప్రతి మాట నిజం కాదు. మీరు డిసైడ్ చేయాలి, ఏది ఇంపార్టెంటో మీరే డిసైడ్ చేయాలి. అది ప్రాక్టీస్తోనే పాసిబుల్. సో డిస్ట్రాక్షన్ని డిసిప్లిన్తో ఎదుర్కోండి. ఇప్పుడు థర్డ్ రూల్, మన బ్రెయిన్ సరిగ్గా మేనేజ్ చేయడానికి మన బ్రెయిన్లో బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి. అండ్ ఈ బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్తో మాట్లాడుకుంటాయి, కమ్యూనికేట్ చేసుకుంటాయి. అలాంటి మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ కార్టిసాల్ అండ్ సెరటోనిన్. కార్టిసాల్ అంటే స్ట్రెస్ హార్మోన్, మీరు టెన్షన్లో ఉన్నప్పుడు ఎక్కువగా రిలీజ్ అవుతుంది. కార్టిసాల్ లెవెల్స్ హైలో ఉన్నాయి అంటే మనం చాలా బాధలో ఉన్నాం లేదా భయంకరమైన డిప్రెషన్లో ఉన్నాం. అదే సెరటోనిన్ అంటే హ్యాపీనెస్ హార్మోన్, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు, మీరు ఫీల్ గుడ్లో ఉన్నప్పుడు ఈ మూమెంట్లో ఇవి రిలీజ్ అవుతాయి. సో ఈ రెండిట్లో మనం కార్టిజాల్ని తగ్గించాలి, సెరటోనిన్ని పెంచాలి. ఎలా? మన బ్రెయిన్కి న్యూరోప్లాస్టిసిటీ అని ఉంటుంది. అంటే మన బ్రెయిన్ని కాన్స్టాంట్గా అడాప్ట్ చేసుకోవచ్చు, కాన్స్టాంట్గా మార్చుకోవచ్చు. మన బ్రెయిన్ నేర్చుకుంటుంది, మారుతుంది. మన బ్రెయిన్కు ఉండే తత్వమే ఇది. అంటే మీ బ్రెయిన్ ఒకే ఫిక్స్డ్ లైన్ కనెక్షన్లో పనిచేయదు, మారుతూ కనెక్షన్స్ మార్చుకుంటూ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ గురించి, న్యూరోప్లాస్టిసిటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? నేను మారను, నేను ఇంతే అని అనుకునే వాళ్ళకి, అలాగే నా జీవితం ఇంతే మార్చుకోలేను అని అనుకునే వాళ్ళకి ఈ పుస్తకంలో రచయిత చెప్పేది అది నిజం కాదు. మన బ్రెయిన్ని మనం మార్చుకోవచ్చు, దీనితో మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు అని. మీ హార్మోన్స్ని మీరు బ్యాలెన్స్ చేయగలరు. మీ బ్రెయిన్లో కార్టిజాల్ని తగ్గించి సెరటోనిన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసుకునేలాగా మీరు చేయగలరు. ఎలా? 4 పాయింట్స్. ముందుగా నిద్ర అనేది చాలా ముఖ్యం. రెగ్యులర్ స్లీప్ లేకపోతే కార్టిజాల్ కంట్రోల్ తప్పిపోతుంది. ఎగ్జామ్ టైంలో రోజు రాత్రి స్టడీ చేసి మార్నింగ్ పేపర్ రాయలేకపోవడానికి ఇదే మెయిన్ కారణం. రెండోది ఫుడ్ చాయిసెస్. ఈ ఫుడ్ అనేది, మంచి డైట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సెరటోనిన్ని బూస్ట్ చేయడానికి బనానా, డార్క్ చాక్లెట్ లాంటివి హెల్ప్ అవుతాయి. సో మీరే ఒకసారి ఆలోచించండి, చాక్లెట్ తింటే మీకు హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు? ఇందుకే. మూడోది మ్యూజిక్ పవర్. దీన్ని యూజ్ చేసుకోండి. హ్యాపీ సాంగ్స్ వినండి. బ్రెయిన్ ఆటోమేటిక్గా డోపమైన్ని రిలీజ్ చేస్తుంది, మీ మూడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అందుకే ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో మోటివేషన్ సాంగ్స్ ప్లేలిస్ట్ని రెడీ చేసుకోండి. అండ్ చివరిగా నాలుగోది మెడిటేషన్ అండ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. ఎలా అంటే రోజు 5 minutes కూర్చుని మీ లైఫ్లో ఉన్న పాజిటివ్ విషయాలు లిస్ట్ రాయండి. బ్రెయిన్కి మెసేజ్ వెళ్తుంది, సెరటోనిన్ని ఉత్పత్తి చేస్తుంది. సో గుర్తుంచుకోండి, మీ బ్రెయిన్ మీ కంట్రోల్లోనే ఉంది. చేంజ్ ఈజ్ పాసిబుల్, గ్రోత్ ఈజ్ పాసిబుల్, ఇంప్రూవ్మెంట్ డెఫినెట్గా పాసిబుల్. ఇదే రూల్ నెంబర్ 3, అదే యూ కెన్ చేంజ్ యువర్ బ్రెయిన్. ఇప్పుడు నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ రూల్, మెయింటైన్ ఎనర్జీ. టైం లాగే ఎనర్జీ కూడా లిమిటెడ్ రిసోర్స్. మన దగ్గర ఉన్న ఎనర్జీని ఎలా యూజ్ చేసుకోవాలి అన్న విషయం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా. మీ ఫోన్ బ్యాటరీ 100% ఉందనుకోండి, యాప్స్ ఎక్కువ ఓపెన్ చేస్తే బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. అలాగే మన బాడీ కూడా ఎక్కువగా టాస్కులు చేస్తూ వెళ్తే ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. మరి డ్రైన్ అయిన ఎనర్జీని రీఛార్జ్ ఎలా చేయాలి? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, స్లీప్. మీకు తెలిసిందే, స్లీప్ లేకపోతే బ్రెయిన్ పెర్ఫార్మెన్స్ 40% తగ్గిపోతుంది. సైంటిస్టులు కూడా రీసెర్చ్లో చెప్పారు, మనిషి అన్నవాడు మినిమం 7 నుంచి 9 గంటలు ఒక క్వాలిటీ స్లీప్ అనేది తీసుకోవాలి అని. అలాగే రెండోది పవర్ న్యాప్. మీరు చదువుకునే టైం మధ్యలో ఒక 10 to 20 minutes పవర్ న్యాప్ తీసుకోండి, చాలా ముఖ్యం. పవర్ న్యాప్ అనేది తీసుకోవడం వల్ల అసలు మొహమాట పడకండి. మరి పవర్ న్యాప్ ఎలా తీసుకోవాలి? దానికి కూడా కొన్ని పాయింట్లు ఉన్నాయి. డార్క్ అండ్ క్వైట్ ప్లేస్ చూసుకోండి, అక్కడ హ్యాపీగా నిద్రపోండి. డీప్ బ్రీతింగ్తో రిలాక్స్ అవ్వండి. మీకు నిద్ర రాకపోయినా పర్వాలేదు, జస్ట్ అలా కళ్ళు మూసుకొని నిద్రపోండి. ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే స్లోగా బాడీ అడాప్ట్ అయిపోతుంది. ఇంకా ఎనర్జీ బూస్ట్ కోసం మీరు చేయాల్సింది ఎక్సర్సైజ్, చాలా ముఖ్యమైనది. మీరు కనుక ఉదయం ఎక్సర్సైజ్ చేస్తే ఫుల్ డే ఎనర్జీ లెవెల్స్ పీక్లో ఉంటాయి. అలాగే డైట్ అనేది చాలా క్రూషియల్. జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే మన ఎనర్జీ అప్పుడు బాగుంటుంది, కానీ సడన్గా క్రాష్ అయిపోతుంది. అదే ప్రోటీన్ ఫుడ్స్, కాంప్లెక్స్ కార్బ్స్ ఎక్కువగా తిన్నారనుకోండి, మన ఎనర్జీ లెవెల్ స్టడీగా మెయింటైన్ అవుతుంది. సోషల్ మీడియా స్క్రోలింగ్ బిఫోర్ బెడ్ అవాయిడ్ చేయండి. నేను పర్సనల్గా నిద్రపోయే ముందు మూవీ చూసే అలవాటు నాకు ఉంది, కానీ మూవీలోకి వెళ్ళిన 5 minutesలో నిద్రపోతా. కానీ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ చేయడం మొదలుపెట్టాను, అండ్ దానివల్ల ఒక 1 hour స్క్రోల్ చేస్తూనే ఉన్నా. సో అది మంచిది కాదు. మొత్తానికి మొబైల్ని నిద్ర ముందు అవాయిడ్ చేయడం చాలా మంచిది.
మీ ఎనర్జీ రన్నింగ్ లో ఉందనుకోండి, ఇమీడియట్గా మీరు చేయాల్సింది మీకు నచ్చిన ఫ్రెండ్తో 15 minutes మాట్లాడండి, లేదా ఫ్రెష్ ఎయిర్ కోసం బయటకు వెళ్ళండి. స్మాల్ రీఛార్జ్ బ్రేక్స్ చాలా ఇంపార్టెంట్, తీసుకోండి. సో ఇది 4 ప్రయారిటైజేషన్ రూల్స్. గుర్తుంచుకోండి, టైం మేనేజ్మెంట్ లాగే ఎనర్జీ మేనేజ్మెంట్ కూడా ఒక ఆర్టే. ప్రాక్టీస్ చేసి మాస్టర్ అయిపోవాలి అంతే. సో ఈ వీడియోని రివైజ్ చేసేసి ముగించేద్దాం. ముందుగా మీరు ప్రతి గంటని ట్రాక్ చేయండి, ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారో తెలుసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్ని ముందు చేసేయండి, ఈజీ నాన్ అర్జెంట్ టాస్క్ని ఈవినింగ్ చేయండి. అలాగే 4 ప్రయారిటైజేషన్ రూల్స్. ముందుగా స్ట్రెస్ని తగ్గించుకోవడానికి, లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి స్లీప్ క్వాలిటీ పెంచండి, మెడిటేషన్, ఎక్సర్సైజ్ లాంటివి ఒక దినచర్యగా చేయండి. రెండోది డిస్ట్రాక్షన్ని డిసిప్లిన్తో కొట్టండి. మీరు ఇంపార్టెంట్ టాస్క్ చేస్తున్నప్పుడు మొబైల్ని సైలెంట్లో పెట్టండి. మీ పనిని, మీ మూడ్ని ఇంప్రూవ్ చేసే ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోండి. విజువలైజేషన్తో మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి. అలాగే మూడవది, మీ బ్రెయిన్ని మీరు రీవైర్ చేసుకోవచ్చు. మన బ్రెయిన్లో కార్టిసాల్ అంటే స్ట్రెస్ పెంచేది, సెరోటోనిన్ అంటే హ్యాపీనెస్ని పెంచేది, ఈ 2 హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. సో మన బ్రెయిన్లో ఎక్కువ సెరోటోనిన్ పెరిగే పనులు చేయాలి, లైక్ గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్, గుడ్ మ్యూజిక్, మెడిటేషన్ ఆర్ గ్రాటిట్యూడ్. ఇవి ప్రాక్టీస్ చేయాలి. చివరిగా ఎనర్జీ తగ్గనివ్వకండి. మన ఎనర్జీ తగ్గకుండా ఉండాలి అంటే నిద్రపోవాలి, పవర్ నాప్స్ తీసుకోవాలి, సిగ్గుపడాల్సిన పనే లేదు. సో ఇలాగా మనం ఎగ్జామ్స్కి రెడీ అయిపోతాం. రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు కంగారు పడిపోయి ఏదో ఒకటి చేసేయకుండా ఒక ప్లాన్తో నెల రోజుల ముందు నుంచే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాం, ఎరక్కుమ్మేద్దాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.